నమస్తే గాయ్స్ అందరికీ. ఈరోజు మనం ముంబైలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. అండ్ మాకు దగ్గరగా ఉన్న స్టేషన్ నుంచి నేరూల్ స్టేషన్కి అయితే వచ్చాము. నేరూల్ స్టేషన్ నుంచి గూగుల్ మ్యాప్స్లో శ్రీ బాలాజీ మందిర్ అని టైప్ చేస్తే 600 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఈ 600 మీటర్స్ డిస్టెన్స్ అయితే మేము వాకబుల్గానే వచ్చాము. కానీ స్టేషన్ బయటే షేర్ ఆటోస్ ఇంకా బస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక మీరు అక్కడ బోర్డు చూసిండొచ్చు. మీరేమో నేరూల్ అని చెప్తున్నారు, అక్కడ వేరేలాగా ఉందనేసి. కొన్ని నేమ్స్ ఎందుకో కానీ లోకల్ ట్రైన్లో మరియు స్టేషన్ దగ్గర ఉన్న బోర్డులలో కొంచెం స్పెల్లింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది ఎందుకో నాకు కూడా తెలీదు. అండ్ ఇంకా మనం ఆలయం గురించి వస్తే తిరుపతి బాలాజీ ఆలయాన్ని గుర్తు చేసేలా ఈ ఆలయాన్ని చాలా అందంగా నిర్మించారు. నగరంలో ఉన్నా కూడా ఈ ఆలయానికి వస్తే మనసు పూర్తిగా ప్రశాంతత కలుగుతుంది. మీరెందుకు ఆలయం లోపలికి వెళ్ళలేదు అంటే, ఆలయం లోపలికి అయితే వీడియో అయితే అలో లేదు. సో కాబట్టి ఆలయం బయట నుంచే తీస్తున్నాను. చెప్పులు కూడా ఆలయం బయట అయితే వదలకూడదు. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కదా, ఎదురుగా రోడ్డుకి ఆపోజిట్గా ఇక్కడ ఒక ఆయన చెప్పులు అనేటివి డబ్బులు లేకుండా ఉచితంగా తీసుకొని అక్కడ అంటే ఉంటుంది కదా టోకన్ లాగా, అలా టోకన్ ఇచ్చేసి ఆ చెప్పుల్ని అక్కడ పెట్టేసి మళ్ళీ మనం వెనక్కి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనకి మన చెప్పులు ఇస్తారు. డబ్బులు అయితే ఏం తీసుకోరు. ఆయన ఉచితంగానే ఆ సేవలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఆలయం నిర్మాణం ద్రావిడ శైలిలో ఉంటుంది. గోపురం శిల్పాలు చాలా చక్కగా ఉంటాయి. ఆలయ ప్రవేశన ద్వారం దగ్గర నుంచే భక్తి వాతావరణం మనకు కనిపిస్తుంది. చుట్టూ నిశ్శబ్దం, పవిత్రమైన గాలి మనసును హాయిగా చేస్తుంది. ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. స్వామివారి పక్కన శ్రీదేవి మరియు భూదేవి ఉంటారు. స్వామివారి దర్శనం చాలా శాంతిగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది. కొద్దిసేపు స్వామివారి ముందు నిలబడి మనసులో అన్ని ఆలోచనలు తగ్గిపోతాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు మరియు హారతులు జరుగుతాయి. అండ్ శుక్రవారం శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక పండుగలు సమయంలో ఆలయం భక్తులతో నిండిపోతూ ఉంటుంది. ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే ఆలయం ఎదురుగా పెద్ద అరణ్యం ప్రాంతం ఉండటమే. ఈ అరణ్యం వల్ల ఆలయం చుట్టూ ఎప్పుడూ చల్లని గాలి, శాంతమైన వాతావరణం ఉంటుంది. చెట్లు పచ్చదనం చూసి వెంటనే మనసు రిలాక్స్ అవుతుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఈ గుడికి వచ్చేసి ఈ అరణ్యం వైపు అలా వాకింగ్ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నగరంలో ఉండి కూడా అరణ్యంలో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. నేను చూసినప్పుడైతే చాలామంది ఇలానే చేశారు. అరణ్యం వైపు నుంచి వచ్చే గాలి, ఆలయంలో వినిపించే మంత్రాలు మనసుకు చాలా ప్రశాంతత ఇస్తాయి. ఫ్యామిలీతో పిల్లలతో శాంతిగా గడపడానికి ఇది చాలా మంచి ప్రదేశం అని చెప్పచ్చు. నేరూల్ బాలాజీ ఆలయానికి చేరుకోవడానికి చాలా ఈజీ. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, నేరూల్ రైల్వే స్టేషన్ నుంచి ఆటో లేదా బస్లో కొన్ని నిమిషాలలోనే చేరుకోవచ్చు, లేదా నడుచుకుంటూ కూడా రావచ్చు. ఇదైతే నావీ ముంబైలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం బాగా ఉంటుంది. అండ్ ఈ ఆలయం యూట్యూబ్ వీడియోస్కి వాటికైతే అలో చేయరు. నేను చూసినంత వరకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ గుడి లోపల అయితే అలో అయితే ఏమీ లేదు. సో మీరు ఎంత తీసుకోవాలనుకున్నా గుడి బయట నుంచే. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే ఆ గుడి పెద్దలు ఉంటారు కాబట్టి వాళ్ళని సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని తీసుకోవచ్చు అనుకుంటాను. అండ్ ఇంకా ఏంటంటే మేము ఫస్ట్ వెళ్ళేదైతే టెన్షన్గా గుడి మూసేస్తారేమో అనేసి రోడ్డు అలా అంటే చుట్టూ తిరుక్కొని వచ్చాము. మళ్ళీ గుడి నుంచి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇదే గుడికి ఎదురుగా ఉన్న అరణ్యం, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొచ్చు అనేది మేము ఇక్కడ నుంచి అంటే కొద్దిసేపు అలా వాక్ చేస్తూ లోపలికి వెళ్దాం ఏముందో చూద్దాం అనుకునేసరికి రోడ్ పైకి అయితే వెళ్ళాము. అప్పుడు మాకేమనిపించిందంటే గుడి స్ట్రైట్గా ఉన్న అరణ్యం ఇదే, ఆ అరణ్యంలోంచి మనకి డైరెక్ట్గా మెయిన్ రోడ్డుకి అయితే దారి ఉంది అనేసి. ఈ మెయిన్ రోడ్కి ఈ అరణ్యానికి లింక్ ఉంది కదా, అక్కడైతే ఒక బోర్డు ఉంది. శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం ఏ రోజు ఏ టైమింగ్స్లో గుడి ఓపెన్ అయి ఉంటుంది, ఎప్పటి వరకు పూజలు ఉంటాయి అనేసి.
టైమింగ్ అయితే ఉంది, అది కూడా నేను వీడియోలో పెట్టాను, ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు లాస్ట్లో వస్తుంది. ఇంకా మిత్రులారా, నేరూల్ బాలాజీ దేవాలయం ఒక ఆలయం మాత్రమే కాదు, భక్తి, ప్రశాంతత, ప్రకృతి 3 కలిసిన పవిత్ర స్థలం. మీరు నావీ ముంబైలో ఉంటే ఈ దేవాలయానికి తప్పకుండా దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.